రీసెంట్గా థియేట్రికల్గా విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రం బ్రొమాన్స్. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లైవ్లో మే 1 నుంచే స్ట్రీమింగ్ కానుంది. లవ్, యాక్షన్, డ్రామా, కామెడీ, స్నేహంపై హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో ఈ మలయాళ సినిమా తెరకెక్కింది. టాకీస్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన వారు ఇప్పుడు మీ ఇంట్లోనే ఓటీటీ వేదికగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ డి జోస్ మాట్లాడుతూ, బ్రొమాన్స్ మూవీని థియేటర్స్లో వీక్షించి తమ ప్రేమాభిమానాలను అందించిన ఆడియన్స్కి కృతజ్ఞతలు. ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకున్న సినిమా. ఈ సినిమా ఫ్రెండ్షిప్తో పాటు చక్కటి డ్రామాతో కూడిన సస్పెన్స్ డ్రామా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. కనిపించకుండా పోయిన ఓ ఫ్రెండ్ను వెతికే మిత్రుల కథ. మే 1 నుంచి సోనీ లీవ్లో స్ట్రీమింగ్కి రావటం సంతోషకరంగా ఉందన్నారు. ఈ చిత్రం మరింత మంది ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. అరుణ్ డి జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రొమాన్స్ చిత్రం బింటో అనే యువకుడి కోణంలో స్టోరీ రన్ అవుతుంది. అతను తన సోదరుడి స్నేహితులతో కలిసి కనిపించకుండా పోయిన తన సోదరుడిని వెతకటానికి ప్రయత్నిస్తాడు. కథంతా ఓ రాత్రిలోనే జరుగుతుంది. ఊహించని ట్విస్టులు, మర్చిపోలేని జ్ఞాపకాలతో నిండిన ప్రయాణంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అరుణ్ డి జోస్, రవీష్ నాథ్, థామస్ పి సెబాస్టియన్ రాసిన ఈ స్టోరీని ఆషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఇందులో అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమా నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. టాకీస్లలో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.